అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని 5 మండలాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన గ్రామ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాయదుర్గం మండలంలోని గ్రామదట్ల గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ రాజశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం స్వర్ణ గ్రామ పంచాయతీల నిర్మాణానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లుగా కాలువ పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రణాళికలు రూపొందించాలని గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇంకా 3 నెలలు కూడా కాలేదు. కానీ గ్రామాలు బాగుండాలా, గ్రామాల్లో ప్రజలు బాగుపడాలని ఆలోచన చేస్తూ అందుకు అనుగుణంగా నిర్ణయాలు చేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 5 ఏళ్ళు ఇందాక రాజశేఖర్ చెప్పారు, సర్పంచ్గా నేను ఎన్నికైన తర్వాత